ఇదేంటే సినిమాకని చెప్పి మీ సేవకు తీసుకొచ్చావు? ఏసీపీ చెల్లెలు ఉండి నువ్వు కరెంట్ బిల్ కడుతున్నావా? నీకు తెలుసు కదే అన్నయ్య ఎంత స్ట్రిక్టో. ఏదో రీజన్ చెప్పకపోతే వద్దు నన్ను బయటికి పంపించదు. అందుకే ఈ రీజన్ చెప్పి బయటకు వచ్చాను. ఇలా అయితే మనం సినిమాకి వెళ్ళినట్టు. మనం వెళ్తున్నాం. హాయ్ అండి. మీరు? నేనండి. నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు మనం పెళ్లిలో కలిసాం కదా, అప్పుడే మర్చిపోయారా? ఆ పెళ్లిలో మీరు డాన్స్ ఇరగతీశారంతే. ఓహో, మీ ఆడవాళ్ళు పొగిడారంటే ఏదో పని ఉన్నట్టే. బాగా క్యాచ్ చేశారు. ఇంతకీ ఏంటి మ్యాటర్? నా బిల్ కడతారా? ఉదయం నుంచి లైన్ లో ఉన్నావమ్మా. నువ్వు అడగగానే కట్టడానికి ఇల్లు కాదు బిల్లమ్మా. బిల్లమ్మా వెనకెళ్ళు. హలో, అతను నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్? మేము కాఫీ డేలకు వెళ్ళినా షాపింగ్ లకు వెళ్ళినా మా బిల్ కట్టేది వాళ్ళే. ఇప్పుడు అర్థమైందమ్మా, కట్టేవాడు బాయ్ ఫ్రెండ్. కట్టించుకోమ్మా, కట్టించుకో. కర్మ కర్మ. బిల్ షూర్ అండి. ఓకే. అబ్బో, చాలా ఫాస్ట్. మొన్న మీరు చేసిన ఎన్కౌంటర్ తర్వాత కుర్రాళ్ళంతా అమ్మాయిలతో కనపడాలంటే భయపడిపోతున్నారు సార్. బిల్. థ్యాంక్ యూ. సారీ, వాళ్ళందరి ముందు ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. ఓ, ఇట్స్ ఓకే. ఓకే, బై, సీ యూ. ఎక్స్క్యూజ్ మీ, డబ్బులు. ఓ, మర్చిపోయా. నాకు గుర్తుంది. యా, థ్యాంక్ యూ. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ టేక్ ఎ సెల్ఫీ విత్ యూ? ఓ, ఇట్స్ ఓకే. దానిలో ఓకే. 1 సెకండ్. గాక్స్. కమ్. కావ్య ఒక అబ్బాయితో ఎంత క్లోజ్ గా మూవ్ అవటం ఎప్పుడు చూడలేదు నేను. నైస్ మీటింగ్ యూ. బై. ఓకే, బై. నీతో కొంచెం మాట్లాడాలి, పద. ఎవరండి మీరు? రేయ్, సార్ ఎవరో తెలుసా? ఎవరైతే నాకేంట్రా? రేయ్ వెంకట్, డిస్కషన్ వద్దు, రిజల్ట్ కావాలి. అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లవ్వా? నేనా సార్? అసలు అమ్మాయితో లవ్ కాదు కదా, కనీసం పూ కూడా ఇవ్వలేదు సార్. సార్ నిజం సార్, మీ మీద ఒట్టు, నన్ను నమ్మండి సార్ ప్లీజ్. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి అమ్మాయితో కనిపించావనుకో నేను మాట్లాడను, నా కన్ను మాట్లాడుతే. వదిలేయండి. ఓకే సార్. ఇదేంట్రా బాబు, సిటీలో సెల్ ఫోన్ టవర్ లాగా ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. ఆ రోజు దీనివల్లే కదా సెల్ వేసి కుమ్మేసింది. చెప్తా. సార్, వాడు 3rd ఫ్లోర్లో ఉన్నాడు సార్. షో మీ దీస్. హలో, 1240. ఏయ్, 1240 ఏంటి? మీ పేరు తెలీదు, అందుకే పేమెంట్తో పిలిచా. నువ్వేంటి ఇక్కడ? షాపింగ్కి వచ్చావా? షాపింగ్ కాదు, మీకోసమే వచ్చా. నా కోసమా? ఏంటి ఫాలోయింగా? అయ్యో, ఫాలోయింగ్ మీకు కాదు, మీ వల్ల నాకు పెరిగింది. మీ సెల్ఫీతో నేను పెద్ద సెలబ్రిటీని అయిపోయాను. అదేంటి? ఏం లేదండి, మీ ఫ్యామిలీలో కానీ రిలేటివ్స్లో కానీ ఎవరైనా పోలీసులు ఉన్నారా? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మీ వెహికల్ ఏమైనా పట్టుకున్నారా? అదేం లేదండి, జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే. ఏసీపీ గౌతమ్ కృష్ణ, మా అన్నయ్య. ఏసీపీ గౌతమ్ కృష్ణ మీ అన్నయ్య? రారా, కూర్చో. కూర్చో. ఏంట్రా డల్లుకున్నావు? దా ఒక పెగ్గాయి. ఎన్కౌంటర్ అయిపోవాల్సిన ఉండరా? ఎన్కౌంటరా? జస్ట్ మిస్. బుల్లెట్ ఇంత దగ్గర నుంచి చూసాను తెలుసా? ఏంటి బుల్లెటా? మన రత్నదీప్ గారి చెల్లి పెళ్లిలో. మొన్న కాదురా, వారం అయింది. రేయ్ మూసుకొని విను. అప్పుడు అమ్మాయి నాతో డాన్స్ చేసింది కదా. అవును.
అమ్మాయి ఏసీపీ చెల్లెలు అంట. అయితే ఏంటంటే ప్రాబ్లమా? రేయ్ నేను ఆ అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్ గా 2 సార్లు కలిస్తే అది లవ్ అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఓ షట్. అయినా నువ్వు దాన్ని ఎందుకు తగులుకున్నావా? రేయ్ నేను ఎక్కడ తగులుకున్నాను రా, అదే నన్ను తగులుకుంది. ఒరే బాబ్సిగా అది అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రా. కిలోమీటర్ దూరంలో పెట్టిన తప్పులే పెత్తడు. ఒక్కరోజు అంటే తప్పించుకున్నావు, ప్రతిరోజు తప్పించుకోలేవు కదా. నా మాటిని ఇల్లాడుకో, క్లారిటీ సేఫ్ అయిపోతావు. ప్లీజ్ రా. రేయ్ బాబు భయపడి చంపకండి రా, ఏదో ఒక సలహా చెప్పండి. చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ లో నువ్వేం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. డైరెక్ట్ గా నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయికి నీకు ఏడు సంబంధం లేదని ఆ అమ్మాయితోనే ఏసీపీ గారు చెప్పించు. అంతేనంటావా? అంతే. ఒరేయ్ ఆ పోలీసులు దొరికితే ఎన్కౌంటరే. ఈ టైంలో రహదారి కంటే దొడ్డిదారే కరెక్ట్. ఇవాళేంటి చైనా వాళ్ళంతుంది? జడ్చుకొని చచ్చా, పిల్లిలా గోడకేవేంటి? నువ్వేమైనా పులిలా ఎక్కావా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ అన్నయ్యని కలవడానికి వచ్చా. ఈ బ్యాగ్ ఏంటి, నువ్వేంటి? కొంప తీసి పారిపోతున్నావా? లేదు, జాగింగ్ కి వెళ్తా. ఓహో ఈ మధ్య జాగింగ్ కి కూడా బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారా? నీకు అవసరమా? అసలు ఎందుకు వచ్చావు? మీ అన్నయ్య నువ్వు నేను లవ్ చేసుకుంటున్నావు అనుకుని నన్ను ఏసీయాలని చూస్తున్నా. నేనా? నిన్న? ఎస్. నాకు అసలు లవ్ అంటేనే చిరాకు. నాకు చిరాకే. ఇప్పుడు అదంతా కాదు, నువ్వు ఒక్కసారి వచ్చి మీ అన్నయ్యతో నీకు నాకు మధ్య ప్రేమ కాదు కదా, దోమ కూడా లేదని చెప్పే. ఆ తర్వాత నువ్వు పారిపోతావా, పాకిస్తాన్కి వెళ్ళిపోతావా, నీ ఇష్టం. అలా పారిపోతారేంటంటే ఒకసారి మీ అన్నయ్యకి చెప్పండి. అన్నయ్యకి చెప్పే సీనే ఉంటే నేను ఇలా గోడ దూకెందుకు పారిపోతాను? ఒక నిమిషం మీరు వెళ్ళిపోతే నేను చాలా ప్రాబ్లమ్స్ పడిపోతాను. ప్లీజ్ అండి. ఇప్పుడు నీ గురించి ఆలోచించి నేను ప్రాబ్లమ్స్ లో పడలేను. ఆగాగు. ఏసీపీ గారు అయ్యో మీ చెల్లెలు పారిపోతుందండి. మీ చెల్లెలకి నాకు ఏ సంబంధం లేదు. ఆగు. హలో సార్. మన డౌట్ కరెక్టే. వాడు నా చెల్లిని లేపుకెళ్ళిపోతున్నాడు. సిటీ మొత్తం అలర్ట్ చేయండి. వాడట్టి పరిస్థితుల్లో సిటీ దాటకూడదు. ఓకే సార్. నువ్వేంట్రా నన్ను ఫాలో చేస్తున్నావు? ఇప్పుడు నేను మిమ్మల్ని ఫాలో కాకపోతే మీ వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. రండి ఓసారి మీ అన్నయ్యకి మాట చెప్పేసి వద్దాం. ఏంటి భయ్యా లేచిపోయాలి? ఎవరైనా అన్నలకి తమ్ముడికి చెప్పి లేచిపోతారా? రేయ్ మేము లవర్స్ అని నీకు చెప్పామేంట్రా? ఒకళ్ళు చెప్పాలేంటి భయ్యా? చిన్నపిల్లలు బ్యాగ్ వేసుకెళ్తే స్కూల్కి వెళ్తున్నట్టు, అదే మీలాంటి వయసులో ఉన్న బ్యాగ్ వేసుకెళ్తే లేచిపోతున్నట్టు. ఎంతమంది చూడలేదు? కస్టమర్ వస్తూ చూస్తూ ఊరుకోండి భయ్యా. నా వెనకాల పెద్ద యూనియన్ ఉంది. ఒక ఫోన్ కొడితే సిటీ మొత్తం జామ్ అయిపోతాయి. చెప్పండి భయ్య, ఏం చేయమంటారు? చెప్పండి భయ్యా. కాచిగూడ రైల్వే స్టేషన్ కి పోనీ. సరే వెళ్తాం. మీరంతా అటెల్ అతకండి. హలో సార్, మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే రైల్వే స్టేషన్కి వచ్చాం సార్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. సిటీలో అన్ని చోట్ల వెతకండి. డన్ సార్. లెట్స్ గో. అయ్యో పోలీసులు ఉన్నారు. అవును పోలీసులు. ఇదంతా నీ వల్లే. అన్నకి తెలిసే లోపు సిటీ దాటేద్దాం అనుకున్నాను. ఏసీపీ గారు అని అరిచావు. నీ అరుపులకి సిటీ మొత్తం అలర్ట్ చేశాడు. బాబు నాంపల్లి పోనీ. నువ్వు నాంపల్లి పోయినా లింగంపల్లి పోయినా ఎయిర్టెల్ నెట్వర్క్ లాగా మీ అన్నయ్యకి సిటీ అంతా నెట్వర్క్ ఉంది. ఎక్కడికి వెళ్ళా దొరికిపోతావు. హే నువ్వేం టెన్షన్ పడకు. నిన్ను సిటీ దాటించే బాధ్యత నాది. కానీ ఒక కండిషన్. ఏంటి? మీరు సిటీ దాటగానే మీ అన్నయ్యకి ఫోన్ చేసి నాకు మీకు మధ్య ఏ సంబంధం లేదని చెప్పాలి. డీల్ ఓకేనా? ఓకే. ఆటో యూటర్న్ తీసుకో. ఆగనండి. హలో కావ్య, స్టార్ట్ అయ్యావా? బయలుదేరానే. రిజర్వేషన్ చేయించుకున్నావు కదా. రిజర్వేషన్ చేయించుకుని రావడానికి నేనేం పెళ్ళికి రావట్లేదు, పారిపోయి వస్తున్నాను. సర్లే త్వరగా వచ్చేసాయి, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే బాయ్. ఇక్కడ ఆపు. దిగండి. వద్దండి, డబ్బులు వద్దండి. లవర్స్ దగ్గర డబ్బులు తీసుకురండి. ఏండి ఒక మాట, అమ్మాయిలు వెతర్లంటోళ్ళండి. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదండి. ప్రేమించినప్పుడు సరదాగా ఉంటుందండి, తర్వాత సరదా తీరిపోద్ది. జాగ్రత్త అండి. నువ్వెక్కడ దొరికావురా? ఏదో మీ మంచి కోసం చెప్పేవాడి. ఇంటేనో అది లేదు, తర్వాత మీ ఇష్టం. ఉంటానండి. మధ్యలో బయలుదేరుతానాక ఫోన్ పెట్టు. అన్నా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నా? ఒరే ఆ బాబ్జీగాడి వల్ల నా వేడిపోయింది. దాంతో జనానికి నా మీద భయం పోయింది. చివరికి నా కీప్ కూడా లేచిపోయిందిరా. ఒరే కరువు ప్రాంతంలోనైనా బతకొచ్చునేమో కానీ పరువు పోయిన ప్రాంతంలో బతకలేమురా. మా అక్క నా కోసం ఓ సంబంధం చూసింది. పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయిపోదామని మా ఊరు వెళ్తున్నాను రా. నా బ్యాగ్ ఇటు.
చేసుకునే వయసులో పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళెందుకన్నా? ఒరే, పక్షికి గూడు మగాడికి తోడు అవసరం రా. నా మాట విని మీరు ఈ బ్యాచులర్ లైఫ్కి బలైపోకుండా హాయిగా పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయండి రా. మా కోసం నువ్వు ఆలోచిస్తున్నావన్నా? అన్నా ఎగ్జైట్ అవ్వకు నాన్న. అన్నా మమ్మల్ని విడిచి వెళ్ళొద్దన్నా. కూల్ ఒరే, నా కోసం ఏడవకండ్రా, మీకోసం మీ కాబోయే పిల్లల కోసం ఏడవండ్రా. అదిగో ట్రైన్ వచ్చేసింది. ఉంటాను. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్తాను, బ్యాగ్ ఇటీ. రే, నువ్వు మా ఇంటి గోడెక్కినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వు పెద్ద దొంగవని. అబ్బో, మీలో పెద్ద మైసూర్ ప్యాలెస్, నువ్వేమో పెద్ద ఖజానా జ్యువెలర్స్. ఆ బ్యాగ్ ఇటీ అమ్మా, చెప్తాను. మా ఐడియాలు మాకున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ యూ సీట్. మీ ఆడాలు దేని మర్చిపోయినా దీని మాత్రం మర్చిపోరు. సునామీ వస్తుందన్నా రెడీ అయి వస్తానంటారు. చెక్ చేస్తా. ఇది కావాలి. రే, నా చున్నీతో ఏం చేస్తావురా? ఎలా ఉంది ఐడియా? నీకు కూడా బ్రెయిన్ ఉంది. అదిగో చూడు, ట్రైన్ వస్తుంది. రా. ఎవడయా చైన్ లాగింది? పట్టుకో, పద. ఏంటంటే లేటు? బాంబే ఎక్స్ప్రెస్ రాలేదంటే? దారిలో ఎవరో ట్రైన్ ఆపేశారంట, దానికి మమ్మల్ని ఏం చేయమంటావు? మొత్తం వెయిట్ చేయి. హలో సార్, వాళ్ళు బాంబే ఎక్స్ప్రెస్ లో వస్తున్నారు అనిపిస్తుంది సార్. మీరు అర్జెంట్ గా వికారాబాద్ స్టేషన్కి వచ్చేయండి. మన వాళ్ళందరినీ పిలు, ఫాస్ట్. ఏముంది నా మడత, పెళ్ళయ్యాక చూడాల్సిన అరుంధతి నక్షత్రాన్ని పెళ్లికి ముందే ట్రైన్లో చూసినట్టుంది. అమ్మ నా మడత, దీన్ని ఎలాగైనా లైన్లో పెడతా. మాటరాణి మౌనమిది, మౌన వీణగానమిది. మాటరాణి మౌనమిది, మౌన వీణగానమిది. గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది. ప్రాణమైన మురగుండె సగమిది. మాటరాణి మౌనమిది. బాబ్జీ, ఏంటి? అక్కడొక్కడు నా వంక అదోలా చూస్తున్నాడు. ఎవడాడు? అదిగో వాడే. ఇది వీళ్ళెవరా? ఎక్కడికి వెళ్ళినా వీడు నన్ను వదిలేటట్లేడు. వీడా? నీకు వాడు తెలుసా? బాగా తెలుసు. మిస్టర్ ఈగో అని పెద్ద రౌడీ. అయినా వాడితో నీ గొడవ ఎందుకు? వదిలే. రౌడీ అయితే వాడికి భయపడాలా? నువ్వేం చేయకపోతే చెప్పు, నేనే వాడి సంగతి చూసుకుంటా. ఆగు. ఒక్కసారి వీడితో పెట్టుకున్నందుకే నా వేలు కట్ అయిపోయింది. ఈసారి ఏం కట్టవుద్దో ఏంటో. వాడి మీద నువ్వు రివెంజ్ తీర్చుకోవాలి, అంతే కదా? అవును. అయితే వాడిని నేను లైన్లో పెట్టడం కాదు, నువ్వే వాడిని లైన్లో పెట్టే. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు మన రన్నింగ్ ట్రైన్స్ దిగాలంటే ఇది ఆగాలి, ఇది ఆగాలంటే చైన్ లాగాలి, అది వాడే లాగేలా చేయాలి. ఏ? అప్పుడు వాడు బుక్ అవుతాడు, మనం ఎస్కేప్ అవుతాం. ఎలా ఉంది ఐడియా? సూపర్. ఇంకే ఆలస్యం, రెచ్చిపో. ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం.
తప్పించుకున్నాడు, ఈ రోజు కట్టించుకోకుండా వదిలిపెట్టకూడదు. మీరేంటి ఇక్కడ? ఆ రోజు పెళ్లిలో తప్పించుకున్నాం, ఈ రోజు మంచి మూడ్ లో ఉన్నాం, వదిలే ప్రసక్తే లేదు. అంటే ట్రైన్ లో బాగోదేమో? నాకు చాలా బాగుంటుంది. హ్యాండ్సమ్ బాయ్ నన్ను ఇక్కడ పెట్టుకుని వీడిని హ్యాండ్సమ్ బాయ్ అంటారంటే క్రేజీ గర్ల్స్. లేదు, ఆగండి. ఫస్ట్ నేను వెళ్తాను, తర్వాత మీరు. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ దాని తర్వాత నేనే వెళ్తాను. ఒక సెల్లుకి ఇన్ని సిమ్ములా? ఎవడైనా గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా ఎక్స్ట్రా సిమ్ వాడతాడు. ఈడేంటి ఏకంగా నెట్వర్క్ యూజ్ చేస్తున్నాడు? ఎలా ఉంది? సూపర్. నేను వెళ్తాను. లేదు, నేను వెళ్తాను. ఏంటి మళ్ళీనా? ఇక్కడ నా వల్ల కావట్లేదే. ప్లీజే నాతో కూడా కొంచెం మాట్లాడండి. నీకింత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా వల్ల కావట్లేదు. ఎంత బాగా కట్టావు బంగారం, ఇంతవరకు ఎవరు కట్టలేదు. సూపర్ గా ఉంది తెలుసా? ఓకే, మళ్ళీ కలుద్దాం బంగారం. ఏంటి భయ్యా ఇక్కడ? నీ దెబ్బకి రౌడీజానికి రిజైన్ చేసి పవనిజంలో జాయిన్ అయ్యా. పెళ్లి చేసుకుందామని ఊరు వెళ్తాను భయ్యా. సారీ తమ్ముడు, అక్కడ ఉంది నీ లవర్ అని తెలియక ఖాళీగా ఉందని ఖర్చు వేసా. చాచా, అమ్మాయి నా లవర్ కాదు, ఫ్రెండ్. ఫ్రెండా? అయితే నేను అమ్మాయిని ట్రై చేసుకోవచ్చా? ప్రొసీడ్ అయిపో. తమ్ముడు, ఈ పర్సనాలిటీగా అమ్మాయి పడుద్దంటావా? భయ్యా ఏంటి నువ్వు మాట్లాడేది? ఇట్రా. ఈ రోజుల్లో అమ్మాయిలు సాఫ్ట్ గా ఉంటే పడట్లేదు, సాఫ్ట్వేర్ లాంటి పడి చేస్తున్నారు. ఇందులో ఏ మడత లేదు కదా? ఏ మడత లేదు, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఏం చెప్పావు భయ్యా? బంగారు పాత లెక్కున్నది, నన్నే చూస్తాను. ఇలాగైనా పడేయాలి. తమ్ముడు కొంచెం పక్కకి కూర్చుంటావా? నా సీట్లోకి వెళ్ళి నన్ను వెళ్ళమంటావేంది? అదేంటయ్యా, నువ్వేమైనా సీట్ కొన్నావా ట్రైన్ కొన్నావా? టికెట్ కొనుక్కున్నా. ఏది చూపించు. నీకు చూసుకో. ఒకసారి పక్కరమ్మా. ఎందుకు? పని ఉందరా. ఇదివరకు ఒకసారి కొట్టించినావు. ముచ్చట్లన్నీ పాతవలే. సర్కిల్ పెరిగింది. ఎక్కువ మాట్లాడేవనుకో నిన్ను కూడా బయటికి చేస్తాను. హాయ్ అండి, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ గోవర్ధన్ రెడ్డి. ఓ, మీరు సాఫ్ట్వేరా? అలా కనపట్లేదా? ఆ విషయం ముందే చెప్పండాల్సింది. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నానండి. నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే చాలా ఇష్టం. మాటరాని మౌనమిది, మౌన విడగానమిది, మాటరాని మౌనమిది, మౌన విడగా. అదేంటది డబ్బులు పడేశారండి? ట్రైన్లో వెళ్తున్నప్పుడు డబ్బులు పడేస్తే మనసులో ఏ కోరికలున్నా నెరవేరుతాయంట. అయితే నేను కూడా పడేస్తాను. అదేంటి పర్స్ కూడా పడేశారు? నాకు కూడా మీలాగే సెంటిమెంట్స్ ఎక్కువ అండి. ఓ, ఐ లైక్ యూ. చైన్ లాగాలి, చైన్ లాగాలి. చేస్తున్నారు. ఎనీ హెల్ప్? చైన్ లాగుతారా? నీకోసం చైన్ ఏంటి, ట్రైన్ లాగుతాను. అర్థమైంది. ముందు ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. నెక్స్ట్ స్టేషన్ లో మీ వాళ్ళు నీ కోసం వెయిట్ చేస్తుంటారు. You are so sharp. Yeah, వర్కౌట్ అయింది. నా డార్లింగ్ బ్యాగ్ ఏది? డార్లింగ్, డార్లింగ్. ఎవరు ఇక్కడ చైన్ లాగింది? సార్ వీడే, సార్ వీడే. ఒరే, అప్పుడెప్పుడో కొట్టింది మనసులో పెట్టుకోకరా. మాట విని సార్ వీడు అమ్మాయిలకు లైటింగ్ కొడతాను సార్ ఇక్కడ. చైన్ లాగినందుకు ఫైన్ కట్టు. అది కాదు సార్. ఒరే, నా టికెట్ కూడా చెప్పండి సార్. రే, నా లవర్ వెళ్ళిపోతున్నా, అర్థం చేసుకోరా. చేది ఫస్ట్. ముందు ఫైన్ కట్టు నువ్వు. సార్ మీకు తెలుగులో చెప్పిన అర్థం అవట్లేదా? నా పర్సు బయట పడేసారు సార్. డబ్బులు దాంట్లో ఉన్నాయి, కార్డులు దాంట్లో ఉన్నాయి. ఈ కథలన్నీ రైల్వే పోలీసు చెప్తా గానీ ప్లీజ్ సార్, నా లవర్ వెళ్ళిపోతున్నా ప్లీజ్ సార్. సార్ తీసుకెళ్ళండి సార్. 30 years వదిలేదు సార్. వాడిని నేను ఇక్కడనే ఉంటా సార్.
ఇక్కడనే ఉంటా. నా మాట వినండి సార్. నా లవర్ సార్, చాలా రోజుల తర్వాత కలిసాను సార్. ప్లీజ్ సార్, లవర్స్ కలపండి సార్. ప్లీజ్ ప్లీజ్ దండం పెడతాను. ఏమైంది? చైన్ లాగి ఫైన్ కట్టుకుంటూ వెళ్తున్నాడు సార్. సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే సార్. చైన్ ఎందుకు లాగవరా? నీకెందుకురా? రేబాన్ క్లాస్ ఎట్టి ఇమ్రాన్ నరసింహ రైల్వే స్టేషన్ లో పోదులేంటి. సార్ ఎవరో తెలుసా నీకు? ఎవరమ్మా? గుండెట్ ఒకడొచ్చి పులి అంటే కింద పైన మూసుకుని కూర్చోవాలి, కాదని ఆట మొదలెడితే వేటే, దాని అవుట్పుట్ నువ్వు తట్టుకోలేవు. పోలీసుల ముందు బిల్డప్ ఇస్తున్నావు ఏంట్రా? సార్ మీరు పోలీసులా? తెలియకేదో అన్నాను. అదేంట్రా ఇప్పుడే పులి అన్నావు, అదేదో అవుట్పుట్ అన్నావు. ఊరుకోండి సార్, ఫ్లోలో 100 అంటాం, మీరు పట్టించుకోకండి. అసలు ట్రైన్ చైన్ ఎందుకు లాగవరా? నా గర్ల్ ఫ్రెండ్ లాగమంటే లాగాను సార్. నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందేంట్రా? ఏదో ఉందలే సార్, ఆకాశం నుంచి చేపలు పడినట్టు పడక నాకు ఒక అమ్మాయి పడింది సార్. మీరు ఊ అంటే నన్ను ఎవరు దగ్గర ఉండు. ఈ అమ్మాయినేంట్రా? సార్ ఈ అమ్మాయి సార్ నన్ను లవ్ చేసింది. ఈ అమ్మాయితో పాటు అబ్బాయి కూడా ఉండాలి. వాళ్ళిద్దరు ఫ్రెండ్సా? నీ బొంద, వాళ్ళు లవర్స్. వాళ్ళ కోసమే వెతుకుతున్నావు. వాళ్ళు నీకు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయారు. అమ్మ నా మడత, హ్యాండ్ బ్యాగ్ తీసుకురమ్మంది అనుకున్నాను కానీ ఇలా హ్యాండ్ ఇస్తుందని అనుకోలేదు. తీసుకురండి రండి. నేనెందుకు సార్ లగేజ్ అడ్డంగా? పర్లేదురా, లగేజ్ తో పాటు డిక్కీలో వేసేస్తాను నిన్ను.